హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది వచ్చేసి నేను గురువారం రోజు నైటే మిషన్లో అయితే బట్టలు వేసేసాను. ఇంకా ఫ్రైడే రోజు మ్యాక్సిమం బట్టలు అయితే ఉతకను అనమాట. కొంచెం ఇల్లు ఒకటి క్లీన్ చేస్తాను, ఎందుకంటే ఇంక రెగ్యులర్గా మనం ఎలాగో వీడియోస్ చేసుకోవాలి కాబట్టి వెజ్, నాన్ వెజ్, ఎగ్ ఏదైనా సరే ఆ రోజు నైట్ వరకు అయిపోయినా కిచెన్ అంతా క్లీన్ చేసేసి గిన్నెలు, గ్యాస్ క్లీన్ చేసుకోవడం, డీప్ క్లీనింగ్ చేస్తాను. అలాగే ఇంకా ఇల్లు తుడిచేసాం అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డేకి నాకు కొంచెం ఎట్లనో అనిపిస్తుంది. ముందు రోజు తుడిచినా సరే ఇంకా పూజ చేసుకునే రోజే తుడుచుకోవాలి కాబట్టి ఫ్రైడే మాత్రం మార్నింగ్ ఇల్లు ఒకటి తుడిచేస్తాను. అదేంటో నాకు అర్థం కాదు. ఎప్పుడైనా మనం ఇల్లు తుడిచోడు మామూలు టైంలో అస్సలు ఎక్కడన్నా చిన్న చిన్న కొంచెం బూజు కానీ ఏదైనా అంటే ఏమంటారు చిన్న చిన్న సాలి పురుగులు, బూజు అలాంటివి ఏదైనా డస్ట్ ఏదైనా ఉందనుకోండి, ఒకవేళ డస్ట్ కానీ బూజు కానీ అలా ఉంటే మామూలు టైంలో అస్సలు కనిపించవు. మంగళవారం రోజు, శుక్రవారం రోజే కావాలని కంట్లో పడతాయి అనమాట. మనం రోజు చూస్తూనే ఉంటే పడుకుంటే ఉంటే ఫ్యాన్కి మాత్రం రోజు డస్ట్ ఉన్నట్టు అనిపించదు. మంగళవారాలు, శుక్రవారాలు మాత్రం క్లీన్ చేయనప్పుడే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనకేమో ఈరోజు చెయ్యాలా వద్దా, ఒకరోజు అయితే నేను ఇంకా తీసేస్తూ ఉంటాను అనమాట కళ్ళకి కనిపించినవి. నెక్స్ట్ డేకి ఏమో గుర్తుండదు, మామూలు ఆ టైంలోనే గుర్తొస్తుంది, ఆ రోజే కనిపిస్తాయి అనమాట బాగా ఎక్కడెక్కడ ఉన్నామని. ఎంత క్లీన్ చేసినా సరే ఆ టీవీ దగ్గర కానీ, స్పీకర్ మీద, ఫ్యాన్కి ఏదన్నా డస్ట్ వస్తున్న ఆ రోజే ఇట్లా కొంచెం ఏలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. నాకే ఇలా అనిపిస్తుందా లేదా అందరికి ఇలానే అనిపిస్తుంది? రోజు ఊడుస్తూనే ఉంటాం, తుడుస్తూనే ఉంటే ఈరోజు ఎందుకు ఇంతగానంగా అనిపిస్తుంది అని. ఒక్కొక్క రోజు మాత్రం ఇంకా లైట్ తీసుకుంటాను అనమాట, ఏం కదలే నెక్స్ట్ డే తుడుచుకోవచ్చు అనేసి. అది ఎందుకు ఇల్లు ఊడ్చేది మొత్తం మనకి వాటి మీద చెక్కల పైన, ఇంకా టీవీ సెట్ పైన, స్పీకర్ల పైన పడుతూ ఉంటుంది. బ్లాక్ కదా బాగా కనిపిస్తుంది అనమాట. వైట్ కంటే బ్లాక్ వాటి మీదనే బాగా కనిపిస్తుంది. అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఇంక ఇల్లు ఒకటి క్లీన్ చేస్తాను, ఎందుకంటే డైలీ నాన్ వెజ్ వీడియోస్ చేస్తాం కాబట్టి తూడ్చుకోవడం, ఊడవడం, కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసి వాటర్లో ఇంకా మార్నింగే ఊడ్చేస్తాను. ఈ బట్టలు గురువారం రోజు నైట్ వేసిన తర్వాత వేసేసి పడుకుని పోయాను. ఇంకా వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత ఆపేసి, ఎందుకు ఆ రోజు నైట్ ఇంకా ఆరేయలేదంటే అప్పటికే ఓపిక లేదు మాకు. ఆ రోజు మొత్తం వీడియో షూట్ చేసి మార్నింగ్ 10:30 నుండి ఈవినింగ్ 4-4:15 పిల్లలు వచ్చే టైం వరకు కూడా ఇంకా నిలబడే ఉంటాము, వీడియోస్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ చేసేది ఒకటి, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసేది ఒకటి. అందులో కొంచెం నైట్ లేట్ అయిపోతే ఇంకా లేట్గా లేస్తా అని చెప్పాను కదా. లేట్గా అంటే 5:30కి 4:30కి అలా ఏం లేగను కానీ 6 అవుతుంది. ఆ టైం నాకు 8:30 కల్లా పిల్లలకల్లా టైం సరిపోతుంది. ఇంకా మరీ అంత హడావిడి ఏమి ఉండదు. లేదంటే వీడియో షూట్ చేసుకోవాలి పిల్లలతో పాటు, నాకు కూడా వీడియో షూట్ చేసుకోవాలనుకుంటే కనుక కొంచెం హడావిడి అవుతుంది అనమాట. ఇంక ఈరోజేమో ఇడ్లీ చేశాను పొద్దున. సండే అయినా తొందరగా లేవాల్సి వచ్చింది. నేను మెలకువలే ఉండి సండే కదా అని అలారం ఆపేసి పడుకున్నాను. అయినా మెలకువ వచ్చింది, మళ్ళీ లేచి మళ్ళీ పడుకుంటే మళ్ళీ నిద్ర పట్టేసింది. మా వారు ఈరోజు ఖమ్మం వెళ్తున్నారు చిన్న వర్క్ పని మీద. మ్యాక్సిమం సండేనే వెళ్తారనమాట, ఎందుకంటే పిల్లల్ని తీసుకురావడం స్కూల్కి, వాళ్ళకి నాకు ఇబ్బంది లేకుండా ఆటోలో వెళ్ళాలనేసి వర్క్ ఏదైనా ఉన్నా సరే ఇంకా సండేనే పెట్టేసుకుంటారు. వాళ్ళు దింపడం, తీసుకురావడం హడావుడి అవుతుంది కదా. ఇంట్లో మళ్ళీ వాళ్ళని రెడీ చేసి బాక్స్ పెట్టేసి మళ్ళీ నేను నాతో పాటు వాళ్ళని తీసుకెళ్ళి ఆటో మాట్లాడుకొని ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే టైం అంటే ఓకే, కానీ ఒక 10 minutes ముందే వెళ్ళొచ్చు, లేట్ అయినా పర్లేదు. కానీ మార్నింగ్ దింపాలంటే ఇబ్బంది అవుతుందనేసి ఇంకా సండే పెట్టుకుంటున్నారనమాట బయటికి వెళ్ళేది. ఈరోజైతే ఇడ్లీ చేశాను, చాలా రోజులు అయిపోయింది. ఇంకోటి ఏంటంటే మొన్న మినపప్పు మామూలు కవర్లో తీసుకొచ్చాం కదా, అస్సలు బాగాలేదు పప్పు. ఆల్రెడీ మేము 2-3 సార్లు వెళ్దామా వద్దా అనుకుంటూ అప్పటికే అనుకున్నాం కూడా, డీమార్ట్కి వెళ్దాము, కొంచెం లేట్ అయినా ఒక రోజు 2 రోజులు అటు ఇటు అనుకున్నాం. ఇంకొన్నే కదా పర్లేదులే, ఒక 1 monthకే కదా 4,000-5,000 అవుతుంది అంతే, ఇక్కడే తీసుకొచ్చుకుందాం. అప్పటికి ఇంకా చేత కాలేదనమాట. ఆ రోజు ఎందుకో 3 అలాగ ఉంది, ఎవరు వెళ్తారు అనేసి అందుకే ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి కొంచెం అన్నీ పర్లేదు, కానీ ఆ జీలకర్రలోనేమో కొంచెం సోంపు మిక్స్ అయినట్టుగా స్మెల్ వస్తుంది, ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏమో మినపప్పు మాత్రం మొత్తం అంత సగం పుచ్చిపోయింది, లోపల మొత్తం వైట్గా అయిపోయింది. దాన్ని ఎందుకో నేను డబ్బాలు తోమే అని చెప్పాను కదా, గురువారం రోజే డబ్బాలన్నీ తోమేశాను. ఇంకా అది వీడియో షూట్ చేయలేదు, నాకు అంత ఓపిక లేదు, చెప్పాలంటే బద్ధకంగా అనిపించింది. వీడియో ఏం షూట్ చేయలేదు. నాకు కావాల్సిన డబ్బాలన్నీ కొన్ని స్టీల్వి, కొన్ని ఏమో ప్లాస్టిక్ డబ్బాలు, అటుకులు, మనకి ఇడ్లీ రవ్వ, ఉప్మా రవ్వ వేయడానికి అవి ఒకటి క్లీన్ చేసుకున్నాను. ఇంకా అవి కడిగేసి ఇక్కడ హాల్లో అయితే పెట్టేసి ఇక పడుకుని పోయాను. పొద్దున్న లేచి తీసేసి అందులో వీళ్ళకంటే ముందే లేచి ఇంకా అవన్నీ సర్దేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఆ తర్వాత పూజ అది చేసుకున్నాను పిల్లల్ని పంపించేసిన తర్వాత. ఇంకా ఆ తర్వాత బట్టలు అయితే ఆరేసాను అనమాట. పప్పు అయితే అసలు బాగా రాలేదు, నాకు అసలు నచ్చలేదనమాట. ఇంక మళ్ళీ మా వారు తీసుకెళ్ళి అసలు బాగాలేదు అంటే పాపం ఇచ్చారు మళ్ళీ. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి, ఇప్పుడు 1 year బ్యాక్ అనుకుంటా,
శనగపప్పు కూడా అట్లే వచ్చింది, కొంచెం లోపల పురుగుల్లాగా హోల్స్ పడింది. అంటే చూసుకోలేదనమాట. అంతా వాళ్ళు కవర్లో వేసిస్తారు కదా. కొన్ని వాటికి మళ్ళీ అంత దూరం వెళ్ళి లైన్లో నిలబడి బిల్ వేయించడానికి చాలా టైం పడుతుంది అనేసి కొంచెం అప్పుడప్పుడు బద్ధకం వేస్తుంది. ఇంక ఇడ్లీ వచ్చేసి నేను దీవెన అఫీషియల్ ఛానల్లో చేశాను. ఫుల్ వీడియో డీటెయిల్గా ఉంటుంది చూడండి. ఇడ్లీ బ్యాటర్ అయితే నా దగ్గర ఉన్న ఇడ్లీది కుక్కర్ ఏమో మా అమ్మకి ఇచ్చేసాను. ఎందుకంటే దాంట్లో 2 ప్లేట్స్ వస్తాయి అన్నమాట. 12 ఏమో వస్తాయి. ఒక దాంట్లో 7, ఒక దాంట్లో 5 వస్తాయి. 12 వస్తాయి. అవి సరిపోవట్లేదు. దీంట్లోనేమో 20 వస్తాయి అన్నమాట. ఇంకా అది ఇచ్చేసి అమ్మాయిలాగా ఒకతే కాబట్టి నాకు సరిపోవట్లేదు అంటే ఇది తీసుకొచ్చి ఇచ్చింది. దీంట్లో ఒకసారి పెట్టేసి అందరికి ఒక్కొక్క ప్లేట్ వస్తుంది. మేమందరం ఇడ్లీ అయితే పెద్దగా తినము. ఆల్రెడీ మన వీడియోస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఈ మధ్య దీవెన కొంచెం తింటుంది, అది కూడా సాంబార్ చేసి తింటుంది. చెప్పాను కదా ఈరోజు ఊరు వెళ్తాను, మా వారికి కొంచెం వర్క్ ఉంది అక్కడ అనేసి ఇంకా చందన్నయ్యను ఈయన వెళ్తున్నారనమాట. ఇడ్లీ అయితే పెట్టేశాను, సాంబార్ చేసాను. అంత టైము లేదు, అంత ఓపిక లేదు. యాక్చువల్గా ఈరోజు కొంచెం ఎక్కువసేపు పడుకుందాం అనుకున్నా, కాకపోతే ఇంకా లేవాల్సి వచ్చింది. మళ్ళీ రేపు మండే మళ్ళీ కంటిన్యూగా లేస్తూనే ఉండాలి. ఏం తింటున్నావు దీవెన్? మా దీవెన్ టిఫిన్ అయిపోయింది, మళ్ళీ బిస్కెట్ చాక్లెట్ స్టార్ట్ చేశాడు. మొత్తానికైతే ఇడ్లీ కూడా పెట్టేశాను. ఆయిల్ ఆల్రెడీ అన్నిటికీ అప్లై చేసి ఉంచాను. ఆ తర్వాత ఇడ్లీ వేసాను. పప్పు చాలా ఎక్కువ వేసాను, మర్చిపోయాను చెప్పడం, కంటిన్యూ చేయలేదు కదా దాన్ని. మినపప్పు అది ఇచ్చేసి ఇంకా విజయలక్ష్మి డేర్ మినపగుళ్ళ ప్యాకెట్ ఉంటుంది ఎప్పుడు తీసుకొచ్చేది. చాలామంది అడుగుతారు ఏం వాడతారు మీరు పప్పు అని. నేను ఆల్రెడీ రిప్లై కూడా ఇచ్చాను మీకు. అదైతేనే మంచిగా కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుంది, ఒదుగవుతుంది పప్పు నానబెట్టినప్పుడు కూడాను. నిజంగానే మనం కొన్ని యాడ్ చూసి కొంచెం నవ్వుకుంటాం, కానీ కొన్ని మాత్రం నిజంగానే ఉంటాయి. ఎంతైనా బ్రాండెడే ఉంటాయి కాబట్టి ఇది అయిపోయింది. ఇడ్లీ కుక్కర్లో ఒక చెంబు నీళ్ళు వేసేసి ఆల్రెడీ హీట్ చేశాను. ఇడ్లీ పెట్టిన తర్వాత స్టవ్ ముట్టించడం కంటే ముందే స్టవ్ ఆన్ చేసి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఇడ్లీ ప్లేట్స్ పెట్టేసామంటే ఇంకా స్టీమ్ పెట్టినప్పటి నుంచి ఇడ్లీ స్లోగా కాకుండా ఆ హీట్కి తొందరగా ఉడికిపోతుంది, గట్టిగా అవ్వవు. మెయిన్ ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకొని చేసుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా పాలు టీ పెడుతున్నాను. నాకైతే ఏం పెట్టుకోలేదు, అందుకే కొంచెమే పెట్టాను అనమాట. నేను ఇంకా తర్వాత టిఫిన్ తిన్నాక తాగుదామనేసి మా వారికి ఒక్కరికే పెట్టాను. ఆయనకి ఇడ్లీ చట్నీ టీ పెట్టేశాను. ఇంకా పాలు కాబట్టి తోడు పెట్టేశాము. పొద్దున్న ఇంక అన్నీ ఒక్కసారి ఒక్క పనే ఒక్కరికే చేసేసి ఇంకా మళ్ళీ పడుకున్న నిద్ర రాదు. ఎందుకంటే ఎక్కడ పని అక్కడ కనిపిస్తూ ఉంటుంది, మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. అస్సలు నిద్ర రాదు పడుకుంటే. ఒకవేళ పని అయిన తర్వాత ఏమో, కానీ పని అయిన తర్వాతనేమో ఇంకా వేరే పని, వీడియోస్ అని, పిల్లలు, ఇంకా అవి వేరే ఉంటాయి. ఇక్కడ మేము వాడేది ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట. హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ యూజ్ చేస్తాము. దాంట్లో 2 పాల ప్యాకెట్లు తీసుకొచ్చేసి ఈవినింగ్ లేదంటే మార్నింగ్ తీసుకొచ్చేస్తే కాగబెట్టి బాగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా అది నైట్ మొత్తం అలా ఉంచేసి మార్నింగ్ తీసుకుంటే ఇలాగా మీగడ వచ్చేస్తుంది. ఎట్లాగో మా పిల్లలు, మా దీవెన్ బాబు అంత మీగడ ఏమి ఇష్టపడడు. నెయ్యి ఇష్టమే, కానీ ఇద్దరికి కొంచెం అలవాటు చేసి, చిన్నప్పుడు అది వామిటింగ్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలవాటు చేసా కొంచెం తెలియకుండా పచ్చళ్ళు కర్రీలు వాటిలో వేసి పలావులో బిర్యానీలో వేయడం వల్ల వాళ్ళకి ఫ్లేవర్ ఇంకా అలవాటు అయిపోయింది తింటుంటే. అలాగా ఫస్ట్ అలవాటు చేయాలనుకున్న వాళ్ళకి కొంచెం వేయొద్దు, మరీ తినాలి కదా, లావ్ అవ్వాలి, బలం ఉండాలి అని ముందే ఎక్కువ పెట్టామనుకోండి వామిటింగ్స్ అయిపోతాయి. కొద్దిగా ఫస్ట్ స్టార్టింగ్లో మరీ చిన్న పిల్లలైతే ఒక 2-3 చుక్కలు అలా వేసుకోవాలి. లేదంటే చిన్న స్పూన్తో నెయ్యి వేసుకునే స్పూన్ ఉంటుంది కదా, దాంతో 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా వాళ్ళకి అది అలవాటు అయ్యే కొద్దీ ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అదనమాట. పల్లి చట్నీలో చింతపండు వేయండి అక్క, చింతపండు వేయండి అని కామెంట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. వాళ్ళు వేసాను, ట్రై చేశాను, పర్లేదు బాగానే ఉంది. కాకపోతే నాకు లైట్గా పుల్లగా అనిపించింది ఎందుకో, కొంచెమే వేసాను డౌట్ తోటి. అయినా సరే రోజు తినే పల్లి చట్నీలా కంటే కొంచెం పుల్లగా ఉందన్నారు మా వారు. వేయించిన పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి తక్కువగా ఉండే ఇంట్లో, అందుకే 2 ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేశాను పల్లీలతో పాటే. ఆ తర్వాత కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసేసి పోపు అయితే పెట్టేసాను అనమాట. స్టవ్ ఆపాను, కానీ ఆ కడాయి కొంచెం మందంగా ఉంటుంది కదా, హీట్ ఎక్కువసేపు ఉంటుంది అనమాట. అది చట్నీ కూడా ఇంకా దాంట్లో వేసేసి మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి వేసాను. ఎంతమంది సండే కూడా పొద్దున్నే లేస్తారంటే ఆటోమేటిక్గా మెలకు వచ్చిన వాళ్ళు వేరు, కొద్దిగా మెలకువ రాకపోయినా సరే వచ్చినా ఇప్పుడు ఏముందులో చేసేదనేసి పడుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. రెస్ట్ తీసుకుందాం, కాసేపు రిలాక్స్ అన్న అవుదామని, నిద్ర రాదు కానీ తొందరగా లేస్తారు. లేదంటే నార్మల్ కొంచెం సండే కదా రెస్ట్ తీసుకుంటారా, కామెంట్ చేయండి. ఇడ్లీ ఉడికిపోయిందండి, చేతికి టచ్ అవ్వట్లేదు, మంచిగా ఉడికిపోయింది, చాలా సాఫ్ట్గా వచ్చాయి.
చట్నీ కూడా అయిపోయింది. దీంట్లో కొంచెం వాటర్ వేసి చూడండి, హీట్ ఉంది కదా లోపల, మనకి హీట్కి ఇట్లా బబుల్స్ లాగా వస్తుంది అనమాట. కొంచెం నీళ్ళు వేసేసి మిక్సీ జార్లో మళ్ళీ ఒకసారి ఉప్పేసి దాంట్లో కలిపేశాను. ఇట్లా యాక్చువల్ కొబ్బరి చట్నీ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అది చేసేంత టైం లేదని చెప్పాను కదా, అడావుడి అయిపోయిందని. ఇక్కడ సౌండ్ వస్తుంది, ఆషాఢం కదా, హైదరాబాద్లో బోనాలు స్టార్ట్ అయ్యాయి అనమాట. రోజు ఒకసారి అయితే సౌండ్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా మా దగ్గర అయితే స్టార్ట్ అవ్వలేదు, లాస్ట్ వీక్ అవుతుంది. మొన్న అమావాస్య రోజు ఆషాఢం స్టార్ట్ అయింది. ఫస్ట్ గోల్కొండ దగ్గర స్టార్ట్ అయ్యి ఎండింగ్ వరకు ఇక్కడ వరకు వచ్చేస్తాను అనమాట లాస్ట్లో. చట్నీ రెడీ అయిపోయింది, ఇడ్లీ అయిపోయింది, ఇంకా టీ అవుతుంది అనమాట. టీ అయితే సిమ్లో పెట్టేశాను, ఇంకంత అర్జెంట్ ఏం లేదు కదా, టిఫిన్ చేశాక తాగుతారనేసి. ఈలోపు ఫ్రెష్ అయిపోయి అంటే బ్రష్ చేసి అదంతా చేసేసారు. గీజర్ అయితే ఆన్ చేసుకున్నారనమాట. ఇంక వెళ్ళే ముందు స్నానం చేసేసి వెళ్ళిపోతారు. టిఫిన్ అయింది కదా, ఇడ్లీ అయితే వేడివేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. చూడండి చాలా బాగా వచ్చాయి. మనకి ఇడ్లీ పర్ఫెక్ట్గా వచ్చిందంటే ప్లేట్కి అతుక్కోకుండా వస్తుంది. మీరు ఒకసారి రెగ్యులర్గా వాడే మినపప్పు వాడుతున్నట్టయితే ఒకసారి ఇది బ్రాండెడ్ వాడి చూడండి, విజయలక్ష్మి డేర్ మినపగుళ్ళు. మీకు తేడా తెలుస్తుంది, దోశ అయినా ఇడ్లీ అయినా సరే సేమ్ అందరూ వేసే మెజర్మెంట్సే వేసినా కొంతమంది సరిగ్గా రాదు. ఇంకోటి ఏంటంటే ఇడ్లీ ఎంత తీసినా మనం ఎంత ఉన్నా సరే ఇడ్లీ రేకులకున్న అది మాత్రం బాగా గీకి వడవాల్సిందే. మా అత్తయ్య అయితే ఇంకా బాగా తీస్తారనమాట, స్పూన్ తడిపి మరీ తీస్తారు. అంటుకోదు, మెయిన్ మనం ఎక్కువ నూనె వేయాలి అట్లనే ఏముండదు అసలు. ఇందాక నేను ఇడ్లీ వేసేటప్పుడు చూడండి, అసలు దానికి ఆయిల్ అప్లై చేసానా లేదా అన్నట్టుంది, అయినా సరే ఇట్లా అంటుకోదు. ఇంకా ఈరోజు నిన్న వస్తారు, నాకు గిన్నెలు తవ్వడానికి మాట్లాడే అనమాట, వస్తా అన్నారు. చూడాలి, ఇవాళైతే కష్టమే, ఈరోజు మనమే క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ వీక్ అయితే చూడాలి. ఇంకా దీవెన్ బాబుకి కూడా పెట్టాను, వీడికి ఏందో స్కూల్ టైంలోనేమో లేపంగా లేచి నా నోరు పోయి అంతవరకు మొత్తుకోవాలి. సండేస్ హాలిడేస్ అప్పుడేమో మమ్మల్ని పడుకొని కూడా ముందు లేపుతాడు, ఆకలేస్తుంది అంటాడు, బ్రష్ చేస్తా అంటాడు, నాకేమన్నా పెట్టు అంటాడు. మరి దీవెన వచ్చి అట్లా ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. చూడండి, పెడతావా పెట్టవా టిఫిన్. ఇప్పుడు పొద్దునే లేచి బ్రష్ చేసుకొని 7కి 7:30కి టిఫిన్ పెట్టని కూర్చున్నాడు. వాళ్ళ నాన్న తింటుంటే నాకు కూడా కావాలని తినేసి అనమాట. నేను తినిపిస్తానంటే వద్దని ఫోన్ చూసుకుంటూ, పొద్దున్నే టీవీ పెట్టాలంటేనేమో ఇంకా మా దీవెనమ్మ లెగలేదు. మా కోడలు కూడా వచ్చిందనమాట, మేనకోడలు, వాళ్ళు లెగలేదు, పడుకున్నారు. ఎందుకు పుల్లగా ఉంది ఈరోజు, చింతపండు వేసాం కదా, మాకు అలవాట్లేదు రెగ్యులర్గా ఇట్లా వేసుకోవడము. చట్నీ ఏంది కొంచెం లైట్గా పుల్లగా ఉందని డౌట్ వచ్చిందనమాట. చింతపండు వేసాను, ఇట్లా కామెంట్ చేశారు బాగుంటుంది అనేసి. అంటే బాగుంది టేస్ట్, కాకపోతే రోజు మేము అలవాట్లేదు, తినం కదా, కొంచెం డిఫరెంట్గా అనిపించింది అంతే. ఇడ్లీలు మాత్రం చాలా బాగా వచ్చాయి, ఇడ్లీ బియ్యంతో చేసినట్టుగా వచ్చాయి అనమాట. ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ వీడియో చూడాలనుకుంటే ఈ మెజర్మెంట్స్ ఇది నేను దీవెన అఫీషియల్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి. అది ఇంక ఎడిటింగ్ అవ్వలేదు, మరి ఏ టైంకి వస్తుందో తెలియదు, ఆఫ్టర్నూన్ వస్తుందో ఈవినింగ్ వస్తుందో తెలియదు. చూడండి, ఇవాళ కానీ రేపు కానీ చూడండి. మ్యాక్సిమం ఇవాళ పెట్టడానికే ట్రై చేస్తాను, ఎందుకంటే ఇంట్లో పని, పిల్లలు, మా వారు లేరు కదా, కొంచెం ఎడిటింగ్ కూడా మళ్ళీ నేనే చేసుకోవాలి. ఈరోజు ఉంటే నేను వీడియోస్ చేసి ఇస్తాను, ఎడిటింగ్ చేస్తూ ఉంటారు, ఈరోజు మాత్రం నేనే చేసుకోవాలి. అలాగే నిన్న సమోసాని ఎగ్ పఫ్ చేసాము, చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా, మీరు కూడా ట్రై చేయండి. అంటే కొంతమంది చేస్తారు కామెంట్, మీరే చేస్తున్నారా, మీరే తింటున్నారు కదా అని. మేమే తింటున్నాము, దానికి కావాల్సిన పెట్టుబడి కొనుక్కొచ్చేవి, స్వీట్స్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా సరే మేమే తెచ్చుకోవాలి, మేమే పెట్టుకోవాలి, తినేది కూడా మేమే అనమాట. ఇంకా ఎవరిది ఎవరు తినము, కాకపోతే మీకు ఏదైనా యూజ్ అవుతుంది వీడియో చూస్తే, ఎంటర్టైన్ అవ్వడానికో, టైం పాస్కో, లేదంటే ఏదైనా నేర్చుకోవడానికో చూస్తారు, అంతేగాని ఎవరి సొమ్ము ఎవరు తినము, చూడడానికే. మాకు వీడియో చేసినా సరే ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తాం అనేసి ఏదో ఒకటి చేసుకోవడం. ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు 4 years కంప్లీట్ అయిపోయి 5th year అనుకుంటా ఇది. June 18th మా పల్లె వంట స్టార్ట్ చేసి June 18th 4 కంప్లీట్ అయ్యి 5 yearsలో అడుగుపెట్టామన్నమాట, 5th yearలో. బర్త్డే లాంటివి ఏం చేయలేదు, ఫస్ట్ సంవత్సరమే చేసాం. ఇంకా తర్వాత ప్రతిసారి ఏం చేస్తాం, మనమే చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు, ఇంకా వాటికి ఏం చేస్తామని. కాకపోతే గుర్తు తెచ్చుకుంటూ హ్యాపీగా అనిపిస్తుంది, అంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా మనం, అంటే తెలియకుండానే అయిపోయింది. ఎలా అయిపోయిందంటే ఇంట్లో ఏదైనా పని చేసినప్పుడు, మనము ఒకరోజు వీడియో పెట్టినప్పుడు, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని మిస్ అయినట్టుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. వీడియో పెట్టని రోజు కామెంట్స్ చూసుకోవడము, నవ్వుకోవడము, లేదంటే ఎవరైనా ఏదన్నా కొంచెం ఏదన్నా పెడితే నెగిటివ్ ఏదన్నా మామూలుగా పెడితే కొంచెం బాధ అనిపించడము, మంచిగా పెడితే సంతోషం అనిపించడము, లేదంటే ఎంకరేజ్మెంట్గా అనిపించడము, అట్లా అనిపిస్తూ ఉంటుంది అంతే.
కాకపోతే ఎవరికి వచ్చేది ఏమీ లేదు. కాకపోతే వీడియోస్ చేయడం వల్ల మాకు ₹1 వస్తుంది అంతే. ఇంకా అది అలవాటు అయిపోయింది. అది లైఫ్లో మనం తినడం, తాగడం, పిల్లలు అది ఎట్లనో ఇంకా వీడియోస్ చేయడం కూడా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. ఒక పార్ట్ కాదు, మొత్తం లైఫే అది అయిపోయింది. ఇంకా మార్నింగ్ నుంచి కెమెరా పట్టుకొని, కెమెరా అంటే ఐఫోను రింగ్ లైట్ పెట్టుకోవడం అంతా అలా చేసేసుకోవడం అయితే అలవాటు అయిపోయింది అనమాట. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్నా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే స్టార్ట్ చేస్తే మెయిన్ స్టార్ట్ చేయడం గొప్ప కాదు, మనము అది కంటిన్యూ చేయడమే చాలా పెద్ద విషయము. చాలా అదే మనం ఇంకా సక్సెస్ అయినట్టు అనమాట. ఛానల్ సక్సెస్ అవ్వకపోయినా మనం రెగ్యులర్గా మనకి ఇన్స్టాలో, యూట్యూబ్లో దేంట్లోనైనా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో వదిలేయకుండా కంటిన్యూ చేస్తూ ఉంటాము. అదే మన సక్సెస్. ఇంకా చేస్తూ ఉన్నామంటే ఆటోమేటిక్గా హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది ఎప్పటికైనా మన దగ్గరకు వస్తుంది. అదొకటే మనం నమ్మాలన్నమాట. ఈరోజు రాలే కదా, 6 months అయింది, 8 months అయింది, 1 year అయింది, 2 years అయింది అని బాధపడుతూ ఉంటారు. ఒకేసారి పెద్దగా వస్తుంది. మీరు ఒకవేళ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైనా మళ్ళీ చెయ్యండి. కొంచెం గ్యాప్ ఇస్తే మాత్రం యాక్టివ్గా ఉండకపోతే మాత్రం ఛానల్ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు చూస్తారు కదా పైన కూడా మన వీడియోస్ ఏదో ఒకటి. అంటే ఎప్పుడన్నా ఒకరోజు ఒంట్లో బాగాలేనప్పుడు ఎటన్నా వెళ్ళినప్పుడు మంచి చెడు ఉంటాయి కదా ఫ్యామిలీలో కూడా, ఆ టైంలో కాకుండా 5-6 నెలలకు ఒకసారి, 3-4 నెలలకు ఒకసారి అట్లా పెడితే అంత యాక్టివ్గా ఉండం. అంటే లేమని యూట్యూబ్ అది డిసైడ్ చేస్తుంది అనమాట. స్టార్ట్ చేసే వాళ్ళు చేస్తే మాత్రం మీరు కంటిన్యూగా చేసుకుంటాము, మేము అంత ఓపిక చేసుకుంటాము, ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయండి, కంటిన్యూ చేయండి మెయిన్గా. ఓకేనా, అదనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఈరోజు సబ్స్క్రైబ్ చేయండి.